వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. రేపటి నుంచి మనకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్. అండ్ ముఖ్యంగా సాంస్క్రిట్ పేపర్ చూడగానే చాలామందికి ఫీజులు ఎగురుతాయి. ఎందుకంటే సాంస్క్రిట్ అంటే చాలామంది భయపడుతుంటారు. అయితే సాంస్క్రిట్ చాలా చాలా ఈజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. సాంస్క్రిట్ అనేది మీకు స్కోరింగ్ సబ్జెక్ట్. 99 100/100 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సాంస్క్రిట్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే చాలా చాలా ఈజీ. మనకు దీంట్లో కొన్ని క్వశ్చన్స్ తెలుగులో కూడా రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. సో అవి ఏంటి, ఎలా రాయాలి, తర్వాత దేనికి ఎన్ని మార్కులు ఇస్తారు, సో వాటిని ఎలా రాయాల్సి ఉంటుంది, సో దాంట్లో చాయిస్ని ఎలా ఫిల్ చేయాలి, మొత్తం క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇంటర్మీడియట్, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కానీ, బిఫోర్ ఇంటర్మీడియట్ కానీ, ఇంటర్మీడియట్ బిట్వీన్ కానీ అన్నీ మనం వస్తుంటాయి. ఎంసెట్ సంబంధించిన కూడా మంచి ఇన్ఫర్మేషన్ మన దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఆల్ అనే ఆప్షన్స్ క్లిక్ చేస్తేనే మన నోటిఫికేషన్ రూపంలో మీకు నా వీడియోస్ వస్తాయి. కాబట్టి ఎక్కడ వీడియోని అయితే మిస్ అవ్వరు. ఫైన్ స్టూడెంట్స్, ముందైతే సాంస్క్రిట్ పేపర్ చూద్దాం. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఇయర్ చూడండి. సో సాంస్క్రిట్ మీకు 100కి 100 99 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సాంస్క్రిట్ చూడటానికి మనకు మొత్తం కొంచెం గందరగోళంగా ఉంటుంది. మొత్తం దేవంగరి స్క్రిప్ట్లో ఉంటుంది మనకు. కానీ అది హిందీకే ఆల్మోస్ట్ హిందీ లెటర్స్ అవి. దాని పక్కన మనకు ఏవైతే కొన్ని ఎక్స్ట్రా పెడతారో దానివల్ల సాంస్క్రిట్ లాగా అది మారుతుంది. ఆ శబ్దం సాంస్క్రిట్ లాగా వస్తుంది అనమాట. సో ఫైన్ స్టూడెంట్స్, ముందుగా అయితే చూడండి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బిగ్ మార్క్స్ క్వశ్చన్స్ మనకు. సో ఈ క్వశ్చన్స్కి మీకు 6 మార్క్స్ ఇచ్చేస్తారు మీకు. సో ఆల్మోస్ట్ సో దీంట్లో మీరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. సో దీన్ని మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాస్తే సరిపోతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఈ 3 క్వశ్చన్స్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాస్తే మీకు ఆల్మోస్ట్ 6 మార్క్స్ అని పడిపోతుంది. 6+6+6 ఇక్కడ 18 మార్క్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఏదైతే ఉందో ఈ ఫోర్త్ నుంచి మీకు ఫోర్త్ రోమన్ నుంచి మొత్తం ప్రోజ్ అండ్ పోయిటరీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అంతా కూడా మీకు 4 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్కటి 2 మార్క్స్ ఉంటుంది. కానీ దీన్ని 4 లైన్స్ అయితే ఖచ్చితంగా అయితే మీరు రాయాల్సి ఉంటుంది. దెన్ మనము 5th క్వశ్చన్కి వెళ్దాం. 5th క్వశ్చన్కి వచ్చిన తర్వాత సందర్భ వాక్యాలు ఉంటాయి 5th క్వశ్చన్లో అండ్ 6th క్వశ్చన్లో. ఈ రెండింటి కూడా సందర్భ వాక్యాలు మీరు రాయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 4 రాయాలేసి గుర్తుపెట్టుకోండి. సందర్భ వాక్యాలు తర్వాత ఏవైతే మనకు నెక్స్ట్ వచ్చే గ్రామర్ పార్ట్ ఉందో దాంట్లో చాయిస్ని మీరు వదలకండి. చాయిస్ కూడా కంప్లీట్గా రాయండి. దీని ద్వారా ఎక్కడైనా ఒకవేళ మీకు మార్కు పోయినా కూడా ఆ చాయిస్ ద్వారా నుంచి మీకు వస్తుంది. అండ్ ముఖ్యంగా మీరు ఈ రాసేటప్పుడు ఏదైతే మన ఫస్ట్, సెకండ్, థర్డ్ మీరు శ్లోకాసు ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు తెలుగులో రాస్తున్నారు కాబట్టి తెలుగుని, ఇంగ్లీష్లో రాస్తున్నట్టు ఇంగ్లీష్లోనే అట్లనే వదిలేయకుండా సాంస్క్రిట్లో శ్లోకాస్ని ఒక 2 to 3 లైన్స్ రాయండి. అండ్ ముఖ్యంగా ఏం చేయాలంటే బ్లూ అండ్ బ్లాక్ పెన్ యూజ్ చేయండి. బ్లూలో మొత్తం ఆన్సర్ రాసి ఆ శ్లోకాస్ ఏవైతే ఉంటాయో ఆ శ్లోకాస్ని మాత్రం బ్లాక్ పెన్లో రాయండి. అట్లా ఆల్టర్నేట్గా బ్లూ అండ్ బ్లాక్ పెన్ యూజ్ చేయడం వల్ల మంచి ప్రజెంటేషన్ అయితే ఏర్పడుతుంది. ఇన్విజిలేటర్ ఆర్ఎల్స్ వాల్యుయేటర్ ఎవరైతే ఉంటారో ఆయనకు ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయిన ఎక్కువ మార్కులు వేసే అవకాశం అయితే ఉంటుంది. దెన్ కమింగ్ టు 7th and 8th పోర్స్ అండ్ పోయిటరీ సంబంధించి 2 మార్క్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో కూడా మీకు జస్ట్ 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది అవుట్ ఆఫ్ 4 2 క్వశ్చన్స్. సో వీటికి మాత్రం ఖచ్చితంగా మీరైతే సాంస్క్రిట్ చదవాలి. చదవకుండా అయితే మాత్రము ఆ టెక్స్ట్ బుక్లో చదివితే సరిపోతుంది. సో మీకు మిగతా సబ్జెక్ట్స్లో కంపేర్ చేస్తే సాంస్క్రిట్ ఓన్లీ 10% చదివితే సరిపోతుంది. మీకు టెక్స్ట్ బుక్ చాలా చిన్న టెక్స్ట్ బుక్ ఉంటుంది. హార్డ్లీ ఒక 50 to 60 పేజెస్ ఉంటాయి. ఒకసారి దాన్ని చదువుకొని ఉంటే అయిపోతుంది. దెన్ 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో 1 మార్క్ క్వశ్చన్స్ మీరు కూడా అది కూడా మనకు దీని నుంచే వస్తాయి కాబట్టి టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మొత్తం టోటల్గా 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5 క్వశ్చన్స్ రాయాలి. దీంట్లో 1 మార్క్. సో దీంట్లో అయితే ఎక్కడ చాయిస్ ఉండదు. నెక్స్ట్ వచ్చి పారాగ్రాఫ్ క్వశ్చన్స్. సో పారాగ్రాఫ్లోనే మీకు ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. దీనికి సంబంధించి 5 క్వశ్చన్స్ వస్తాయి. దీనికి కూడా 1 మార్క్ ఉంటుంది. సో 1 మార్క్ ఇంటూ 5 క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 మార్క్స్. దీనికి కూడా ఇక్కడ మనకి చాయిస్ అయితే ఉండదు. దెన్ సందులు విడదీసి రాయాల్సి ఉంటుంది. 12th and 13th అయితే డిఫరెంట్గా ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఒకటి సందుల్ని విడదీసి రాయాల్సి ఉంటుంది, సందులను కలిపి రాయాల్సి ఉంటుంది. సో టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తారు. సో 12th క్వశ్చన్లో మీకు ఆ సందులు ఏవైతే ఉంటాయో ఆ సందులన్నీ విడదీసేసి రాయాల్సి ఉంటుంది. సో దీంట్లో 8లో 4 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. అలాగే సందులు కలిపి రాయాల్సి ఉంటుంది. విడదీసే సందులు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చుంటారు కాబట్టి దాన్ని మీరు కలిపి రాయాల్సి ఉంటుంది. సో దీంట్లో 8 ఉంటాయి. దీనికి 4 క్వశ్చన్స్ రాస్తే సరిపోద్ది. తర్వాత వచనాలు రాయాల్సి ఉంటుంది. సో ఈ వచనాలు కూడా మీరు ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో 2 రాస్తే సరిపోతుంది. తర్వాత మీకు ధాతువులు ఇస్తారు. సో ధాతువులు 4 క్వశ్చన్స్ ఉంటాయి. 15th క్వశ్చన్ దాంట్లో 2 రాస్తే సరిపోతుంది. అంటే ఫైనల్గా ఏంటంటే మీకు అనువాదం చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ ఇస్తారు. ఇంగ్లీష్ నుంచి సాంస్క్రిట్కి అనువాదం చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దీన్ని ఈజీగా ప్రజెంటేషన్ అయితే ఇచ్చుకోండి. సో మీకు మంచి స్కోరింగ్ అయితే వచ్చేస్తుంది సాంస్క్రిట్లో. సో ఈ రకంగా మీరు 99/100 100/100 అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. సో మీరు ఏదైతే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మొదలు పెడితే చివరి వరకు అదే దీంట్లో రాయాల్సి ఉంటుంది. సో 1 to 3 క్వశ్చన్స్ అది ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్లోనే, తెలుగులో రాస్తే తెలుగులోనే రాయాల్సి వస్తుంది. మధ్యలో ఇంగ్లీష్ రాసి మళ్ళీ తెలుగు అట్లా 2 అయితే రాయకూడదు. అక్కడైతే మార్కులు అయితే పోతాయి అనమాట మీకు. అండ్ టోటల్గా అన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా మీ ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా అయితే ఉంటుంది. స్ట్రైకింగ్స్ చేయటము లేదా తప్పులు రాసి దాన్ని దొద్దటము, దాన్ని కట్ చేయటము ఇలాంటివన్నీ చేయకండి. నీట్గా ఏదైతే ఉందో ఫిక్స్గా నీట్గా రాస్తే మాత్రము సో 3 hours ఎగ్జామినేషన్లో క్లియర్గా రాయటం నేర్చుకోండి. సో కంగారు పడకుండా నీట్గా రాసి ప్రజెంటేషన్ చాలా బాగా ఉంటే బాగుంటుంది. శబ్దాలు ధాతువులకి మాత్రం టేబుల్ రాయండి. సో టేబుల్ రాసి టేబుల్లో ప్రజెంట్ చేయండి. ఏదైనా మీకు ఒక తప్పులు ఉంటే చిన్న స్ట్రైక్ ఇవ్వండి. సో సాంస్క్రిట్ మొత్తం కూడా ప్రజెంటేషన్ పైన మార్క్స్ డిపెండ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీకు 99 100 మార్క్స్ ఈజీగా ప్రజెంటేషన్ ద్వారా మీకు వచ్చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.